బీజేపీ మహిళా అధ్యక్షురాలి అఘాయిత్యం, 13 ఏళ్ల కూతురిని ప్రియుడితో కలిసి గ్యాంగ్ రేప్. సిగ్గు చేయడం ఉందా నీకు? నువ్వు బీజేపీ మహిళ అని చెప్పుకొని కూడా పార్టీ పరుగు పోతుంది. ఈ ఇసోంటి ఆమెని చౌరస్తా మీద కూసబెట్టి గుండు కొట్టాలి. వేరేటోళ్ళు తయారవుతారు. గిసోంటి ఆమెకి ఏం చేయాలంటే నడి చౌరస్తాలో సిగ్నల్ అన్ని ఆపేసి ఆ మధ్యలో కూర్చోబెట్టి గుండు కొట్టాలి. అప్పుడు సిగ్గు శరం వస్తుంది. ఇది చోట ఆడోలేదు. బిడ్డ జీవితం నాశనం చేసిన దుర్మార్గురాలు. శారీరక సుఖం కోసము మొగుడిని ఇచ్చిపెట్టేసి ఇంకో లవర్తో పోయి లవర్ దోస్తులతో రేప్ చేసినటువంటి దుర్మార్గురాలు. దీన్ని ఇసోంటి దాన్ని చీపురు కట్టలు తీసుకొని చౌరస్తా మీద కూర్చోబెట్టి చీపురు కట్టలతో కొట్టియాలి ఆడోళ్ళని తెలిసి. నీ బతికేందుకే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా? బీజేపీ మహిళ ఆ 13 ఏళ్ల కూతురిని ఆ ప్రియుడు అతని చేతులతో గ్యాంగ్ రేప్ చేయించిన ఆ హరిద్వార్ బీజేపీ మహిళా అధ్యక్షురాలు అనామిక శర్మ తన భర్తకు విడాకులు ఇచ్చి తన ప్రియుడితో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న అనామిక ఈ సంవత్సరంలో జనవరిలో తన ప్రియుడు అతని స్నేహితులతో కలిసి టూర్ కు వెళ్లిన అనామిక ఆమె 13 ఏళ్ల కూతురు సమయంలో తన ప్రియుడు అతని స్నేహితులతో కలిసి తన కూతురిని గ్యాంగ్ రేప్ చేయించడానికి సహకరించిన అనామిక ఆలస్యంగా లోపు వచ్చిన ఈ ఘటన విచారణ జరిపి అనామిక శర్మను అరెస్ట్ చేశారు. ఇక ఏం చేస్తుంటారు, అప్పుడు సైలెంట్ ఉన్నాడని చెప్పేసి మళ్ళీ వచ్చేసి దౌర్జన్యంగా రేప్ చేయడం జరుగుతూ ఉంటది. ఇక మరి ఆ బిడ్డ తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించడంతో కథ అంతా బయటపడ్డది. ఇక ఈమెకి ఈమె లవర్ దేశశుద్ధి చేసి మంచిగా జైలుకు పంపిస్తున్నారు అన్నమాట. ఇంక ఇట్లా కాదు, జైలు పంపించారు చిప్పు కట్టలతో దోమాలేసి నడిబజార్. బిడ్డ జీవితం నాశనం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి తల్లి అని చెప్పుకొని కూడా సిగ్గుపడాలి అసలు.